దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. అంటే దేశం అంటే మట్టి కాదు అని కవులు చెప్పినటువంటి విషయాన్ని మనుషులు జీర్ణించుకోకుండా కేవలం మాటల వరకే పరిమితం చేశారన్నది వాస్తవం. దేశభక్తి అంటే మట్టిని ప్రేమించటం కాదు, దేశంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించటం. ఒక రైతు పండించిన పంట దేశంలో ఎవరైనా తినొచ్చు, దానికి జాతి కుల మత ప్రాంత వర్గ భేదాలు లేవు కాబట్టి జై కిసాన్ అన్నారు. ఒక సిపాయిగా ఎవరైనా వెళ్ళొచ్చు, ఆ సిపాయి దేశంలో ఉన్న అందరినీ కాపాడుకుంటాడు కాబట్టి అక్కడ ఎలాంటి భేదాలు తారతమ్యాలు ఉండవు కాబట్టి జై జవాన్ అన్నారు. ఈ దేశం హిందువులది, ఈ దేశం ముస్లింలది, ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం జైనులది, ఈ దేశం బౌద్ధులది, ఈ దేశం సిక్కులది అని అనే అధికారం కానీ ఆ మూఢత్వం కానీ ఎవరికీ ఉండకూడదు. నిజంగా మనకి దేశం మీద ప్రేమ ఉంటే, దేశంలో అందరినీ మనం ప్రేమిస్తుంటే అది నిజమైన దేశభక్తి తప్ప సోషల్ మీడియాలో ఈ దేశం ఒక మతానిది అని ఎవరు మాట్లాడినా వాళ్ళు దొంగలు మూర్ఖులు తప్ప వాళ్ళలో ఉన్నది నిజమైన దేశభక్తి కాదు.